శ్రీ గురు పరబ్రహ్మణే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. దిక్కాలాధ్యనవచ్చిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే. ప్రియ భగవత్ స్వరూపులైన ప్రేక్షక సమూహానికి నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. శ్రీ భగవాన్ మంగళాశీస్సులు. సాటివారు నిన్ను సాధింపగాలేరు, సాటివారు నిన్ను సాధింపగాలేరు. దైవభక్తి బలము దప్పకున్న భారతంబులోని పరమార్థమిదే కదా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వాన్ని ఇచ్చి రక్షించుటయందు సమర్థుడవైన ఓ పరమేశ్వర, నీకు ఆత్మస్వరూపుడైన వేమన చెప్పే విన్నపం ఆలించు. సాటివారు మిత్రులు శత్రులు, మిత్రులైతే ఆత్మబంధువులై ఉండాలి, కానప్పుడు వారు శత్రువులే. అట్టివారి చేత సాధింపబడకుండా ఉండవలనంటే ఆ దైవానుగ్రహం అవసరం. ఆ దైవం సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ లేదు. ఆ ఉన్నవాణిని రుజువుపరచాలి అంటే దానికి ఒక సాధనం అవసరమై ఉన్నది. ఆ సాధనమే భక్తి. ఆ భక్తికి సాటి మరొకటి లేదు. భక్తికి భగవంతుడు వసుడు, తల్లికి పిల్లకు ఉన్న సంబంధమే భక్తి. గోవు చేపు దూడ గ్రోవులు భంగి అని అనవచ్చును. భక్తి సాధనం లేకుండా భగవంతుని అనుగ్రహం అసలు ఊహించనేలేము. భక్తి వలన దైవబలం వృద్ధి చెందుతుంది. ప్రసిద్ధమైన భారత ఇతిహాసమున పంచపాండవులైన ధర్మరాజాదులకు భక్తి బలం చేతనే దైవ సహాయము లభించినది. అడుగడుగునా మెండయి ఆదుకున్నది. బాగుగా ఆలోచిస్తే ఇంతకంటే వేరే ధర్మం అనేది లేదు. ఇదే పరమార్థమని చెప్పబడుతున్నది. మొట్టమొదటి నుండి తమోగుణ విచలితుడైన అంధరాజు ధృతరాష్ట్రుని సంతతియే కౌరవులు. వారి సైన్యము దేహభావనకు లోనై లౌకిక సంపదలతో తొలతూగుచూ ఉండేవారు. బలయుతులే. ఇక సామాన్యుల విషయం అట్లుండనేమో. బలవంతులే. ఇటువంటి బలవంతులే దైవము, దయ, ధర్మము, భక్తి, వినయము ఇత్యాది భావాలతో కూడి ఆత్మబలం కలిగి ఉన్న నిన్ను లేదా పాండవుల వంటి వారిని ఏనాడును ఏ విధమైన కష్ట నష్టాలకు లోను చేసి కానీ భయపెట్టి కానీ జయింపలేరు. ఇట్టి పనికెవరు పూనుకుంటారో లేదు సాహసిస్తూ ఉంటారో వారే నిరంతరం ఆపదల పాలవుతూ ఉంటారు. చెరపకురా చెడిదవు అన్నారు పెద్దలు. భారత భూమిలో నేటికి కురుక్షేత్ర గాథ ఈ విషయాన్నే పదే పదే రుజువుపరుస్తూ ఉన్నది. లోకానికి ఆదర్శమవుతున్నది. పాండురాకుమారులు పాండవులు అనగా పండిత వంశజులని కూడా. పాండవులకు పండిత శబ్దానికి అవినాభావ సంబంధం ఉన్నది. వీరు దైవీగుణ సంభూతులు. కుంతీదేవి కన్య అయి ఉండగా దుర్వాస మహర్షికి పరిచర్యలు చేసినది. ఆ సేవలకు మెచ్చి మహర్షి కుంతికి మహా అద్భుత మంత్రోపదేశం చేశాడు.
ఆ మంత్రాన్ని నిష్ఠాపూర్వకంగా ధ్యానించి ఆచరించడం వలన సూర్యభగవాను నుంచే కర్ణుడు ఉదయించాడు. అంటే కర్ణుడు కౌరవపక్షం వహించుడు వేరు, ఆ సంగతి వేరు. యమధర్మరాజుచే ధర్మనందనుడు, వాయుదేవుని చేత భీమసేనుడు, ఇంద్రుని చేత అర్జునుడు, మాద్రిగర్భాన కుంతీదేవి మంత్రం మాద్రికి బోధించగా ఆ మాద్రిగర్భాన అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులు కలిగారు. వీళ్ళందరూ వరుసగా దైవీగుణ సంభూతులే. ఇందు ఇసుమంత సందేహం లేదు. కర్ణుడు త్యాగగుణానికి ప్రతీక, కర్ణుడు దానగుణ సంపన్నుడు. వీని దానగుణం కీర్తించుతూ భారత కథ యందు అనేక ఘట్టములున్నవి. లోకమునందు ఎవరైనా అర్థిని దానమిచ్చి ఆదుకొన్నప్పుడు ఆ దాతను గ్రహీత ఈ దాత దానకర్ణుడండి అని ఆ కర్ణుని పేరే స్మరింతుడు. అలా కర్ణుని పేరు స్మరించినందులకు ఎవరనూ ఉగ్రవాదులు కారు. అంతటి దాన ప్రాశస్యము కర్ణుని యందు మూర్తిభవించి ఉన్నది. అది త్యాగేనైకే అమృతత్వ మానసుకు అన్నారు. అంతేకాదు, ఈ విషయమై యజుర్వేదంలో 41లో ఈశావాస్యోపనిషత్తు ప్రథమ మంత్రం ఇలా అంటున్నది: ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధామా గృధ కస్య సిద్ధనం. ప్రణవస్వరూపుడు ఈశ్వరుడు ఇచ్చిన ఈ సమస్త సంపదలను త్యాగం చేతనే అనుభవించుము, లోభాన్ని పరిత్యజించుము అని సెలవిచ్చినది. ఇట్టి త్యాగశీలమే ప్రథమంగా భగవద్గుణం. అంతటి దాన ప్రాశస్యము కరుణి యందు మూర్తిభవించి ఉన్నది. అది త్యాగేనైకే అమృతత్వ మానసు అని చెప్పబడింది. ఇక రెండవది ధర్మం. ధర్మనందనుడు కుంతీపుత్రుల్లో రెండవవాడు అయినప్పటికీ పాండవుల్లో ప్రథముడు. ధర్మం, దాని యొక్క స్వరూప స్వభావాలు, వాటిని గూర్చి భారత వాంగ్మయం ఎన్నో చోట్ల ప్రస్తావించబడుతూ ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని తొలుత శ్రీమద్ భగవద్గీతలో ధృతరాష్ట్రుని చేత చెప్పబడింది. ధర్మస్వరూపం రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు మహోన్నతమైనదని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని చెప్పారు. శ్రీ గీత యందు తుది శ్లోకమగు ఫలశ్రుతి యందు చివరి మమ శబ్దాన్ని గ్రహించి మమ ధర్మ అని లేదా ధర్మం మమయని కానీ అన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మో రక్షతి రక్షితః, ధర్మమేవ జయతే. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ధర్మం విస్తరింపబడి జయాన్ని కలిగిస్తుంది. చతుర్విధ పురుషార్థాలలో ధర్మమే ప్రథమ స్థానం వహించింది. ధర్మార్థ కామమోక్షములు అని కదా. కాబట్టి ఇట్లు ధర్మస్వరూప విశిష్టత అనేక చోట్ల కొనియాడబడి ఉన్నది. 1 త్యాగము, 2 ధర్మము, 3 నిర్భయత్వము. ఇదే భీముని గుణం. 1 కర్ణుడు, 1 ధర్మరాజు, 3 భీముడు. భీముడు అనగా భయము గొల్పువాడని అర్థము. వాయునందనుడు అనగా శ్వాస క్రమపరిచే ప్రాణశక్తిని, ప్రాణాయామ ప్రక్రియను తెలియపరిచే విధానం. శత్రుజనులకు వెరపు కలిగించుడు చేత త్యాగ ధర్మానుశీలి నిర్భయుడు అయ్యున్నాడు. ఇక 4వ వాడు అర్జునుడు అనగా బంగారం వంటి వాడని, విలువ కలిగిన వాడని. అర్జునము అంటే బంగారము, హిరణ్యము, భగవంతుడు హిరణ్యగర్భుడని ప్రతీతి. ఇంద్రప్రసాదితుడు, విజయుడు, ఇంద్రియావేగాన్ని చల్లబరిచినవాడు. కాబట్టి త్యాగధర్మ నిర్భయత్వములు ఉన్న చోట దైవ సంపద ఉంటుంది. తద్వారా విజయము, తథ్యము, ఈ 4 గుణాలు అతి పవిత్రాలు, శోభాయమానములు అయినప్పుడు నకులుడు రంగప్రవేశం చేస్తున్నాడు. నా ప్లస్ కులుడు అనగా కులము లేనివాడు లేదా కులమును అధిగమించిన వాడు అని కూడా
చెప్పవచ్చును. సత్యం వధ అనగాకుండా చాలామంది సత్యం వధ అంటే పలకబడుతుంది అని చెప్పకుండా దాన్ని ఈనాడు వధిస్తూ ఉన్నారు, అంటే చంపుతున్నారు. కానీ సత్యం అనేది పలకబడేది, ధర్మం అనేది ఆచరింపబడేది. అందుకే ధర్మంచర, ధర్మ ప్రతిష్టకై సత్యం పలుకుము, లేనితో సత్యం వెల్లడి అయి సాధించు దృక్పథం అనేది లేదు. అలాగే సాహసోపేతమైన దైవదత్తమైన త్యాగధర్మ ధైర్య విజయశీలాలు పెంపొందించుకున్న వాళ్లకు నామమాత్ర జాతి కుల మతాలు వాటి వైరములు నిలబడవు. వ్యాస మహర్షి నకులహ అనే శబ్దంతో ఇక్కడ అహంకార కర్తృత్వ భోక్తృత్వాలతో కూడిన సమస్త వర్ణ వ్యవస్థను, దాని సంకుచితత్వాన్ని, ప్రాధాన్యతను ఇంకా సమూలంగా సహేతుకంగా తుడిచిపెట్టాడు. దైవాంశ సంజాతులకు కులమతాలు, కర్తృత్వ మమత అహంకారాలు, మమకార వికారాలు ఉండవు, ఉండి పనిచేయదాలవు. ఇక ఇందరి మీద కడగొట్టువాడు సహదేవుడు. పేరులోనే పరమార్థం ఉన్నది. దగ్గర కుడి ఎడమల తారతమ్యం లేకుండా ఉదారా సర్వైవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం అని భగవానుడు భగవద్గీతలో విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయం 18వ శ్లోకంలో సెలవిచ్చినట్లుగా ఈ దైవమంతటి వాడని అర్థం. గోపాలకుడు పశుపతి, పశుల కాపరి. ఈ పేర్లన్నీ సమానార్థకములు. ఇంద్రియములను అదుపు చేయువారని దివ్యమైన అర్థం. ఇట్లు ఇన్ని సద్గుణాలకు పురువైన మానవుడు సాక్షాత్తు దైవమగు మాధవుడే, శివుడే. ఇట్టివారికి ఈ లోకంలో అంతర్యామి సహాయము, అండదండలు ఉండి ఎల్లప్పుడూ వెన్నంటి కాపాడుతూ ఉంటారని భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగంలో ప్రస్ఫుటంగా దైవగుణాలను గురించి చెప్పిన తొలి 3 శ్లోకాలు దైవీగుణ సంపత్తి కలిగిన వారే. మన అచ్చతెనుగు కవి అయిన వేమన సులువుగా శుద్ధంగా శుద్ధ పరబ్రహ్మయోగ భావాన్ని సత్యం శివం సుందరంగా శ్రేయకాముడై సమాజమునికి అందించాడు. వేమనను శైవులు శైవ కవిగా భావించినప్పటికీ శైవ వైష్ణవ భేదం విడనాడి ఏకమైన త్రిగుణాతీత పరంజ్యోతి చైతన్యమును ప్రతిపాదించాడు వేమన. ఇటుదగు చిత్ర విచిత్ర సూక్ష్మాతి సూక్ష్మ దివ్యాతి దివ్య నవ్యాతి నవ్య భవ్యాతి భవ్య సవ్య సంస్కార దివ్య భావన అవగతం చేసుకొని నియమిత జీవితం కొనసాగించు సాధు సద్భక్తులకు, కర్మయోగులకు ఎటువంటి చీకు చింతలు, కష్టనష్టములు, వాటి పరంపరలు, ఆపదలు, అనర్థాలు ఎప్పుడు ఏ విధంగానూ కలుగనేరవు, బాధించనేరవు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు.